ఒలింపిక్ పతక విజేత భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు తన కెరీర్లో ఎన్నో కఠినమైన మ్యాచ్లు ఆడింది. ప్రపంచ స్థాయిలో ఎన్నో విజయాలు సాధించింది. కానీ గత కొన్ని గంటల్లో ఆమె ఎదుర్కొన్న అనుభవం మాత్రం జీవితాంతం మర్చిపోలేనిదిగా మారింది. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా దుబాయ్ ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయిన పివి సింధు చివరికి క్షేమంగా ఇండియాకు చేరుకుంది. ఆ 2 రోజుల భయానక అనుభవాలను ఆమె స్వయంగా వెల్లడించారు. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పాల్గొనేందుకు ఫిబ్రవరి 28న లండన్ కు బయలుదేరిన పివి సింధుకు దుబాయ్ లో లే ఓవర్ ఉండింది. అయితే ఆమె అక్కడ దిగిన కొద్దిసేపటికే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరగడంతో గగనతలం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఎయిర్పోర్ట్ లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. విమానాలన్నీ రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు అక్కడే నిలిచిపోయారు. సాధారణంగా కనిపించిన ఎయిర్పోర్ట్ యుద్ధ వాతావరణాన్ని తలపించిందని పివి సింధు తెలిపింది. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కు వెళ్తున్న సమయంలో పరిస్థితి మరింత భయానకంగా మారింది. హోటల్ బస్సులో ఉండగా బయట భారీ శబ్దాలు వినిపించాయని, పొగ కమ్ముకుని ప్రజలు పరుగులు తీస్తున్నారని, తన కోచ్ నుంచి మెసేజ్ రావడంతో తీవ్ర భయానికి గురయ్యానని సింధు వెల్లడించింది. అది బాంబు పేలుడా, డ్రోన్ దాడా అన్న అనుమానాలతో ఆ రాత్రంతా నిద్రపోలేకపోయానని ఆమె చెప్పింది. హోటల్ కిటికీల బయట పలుమార్లు భారీగా శబ్దాలు వినిపించాయని, కిటికీలకు దూరంగా ఉండాలని అత్యవసర హెచ్చరికలు కూడా వచ్చినట్లు తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రభుత్వం మరియు దుబాయ్లోని భారత కాన్సులేట్ అందించిన సహాయాన్ని సింధు ప్రత్యేకంగా ప్రశంసించింది. అధికారులు స్వయంగా వచ్చి భారతీయులకు ఆహారం, నీరు అందిస్తూ ధైర్యం చెప్పారని పేర్కొంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆల్ ఇంగ్లాండ్ టోర్నమెంటును వదులుకుని ముందుగా ప్రాణాలతో సురక్షితంగా తిరిగి రావటమే ముఖ్యమని నిర్ణయించుకున్నట్లు సింధు తెలిపింది. టోర్నమెంట్ ఆడలేకపోవడం బాధగానే ఉంది, కానీ క్షేమంగా ఇంటికి చేరుకోవటమే నాకు ముఖ్యమైంది అని ఆమె భావోద్వేగంగా చెప్పింది. యుద్ధ పరిస్థితుల్లో చిక్కుకోవటం ఊహించని అనుభవమని, తన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారని సింధు వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్ చేరుకోవటంతో అభిమానులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.